అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో చాలా మందికి రాజకీయ నాయకులు అంటే ఎంతో అభిమానం ఉంటుంది. మన ఇళ్లలో జరిగే ఫంక్షన్స్ కావచ్చు, శుభకార్యాలకి వారిని ఆహ్వానిస్తూ ఉంటాము. అలాగే మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన శివకుమార్కి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే ఎంతో ఇష్టం, ఎంతో అభిమానం. తన వివాహానికి రావాల్సిందిగా ఆయనకు వెడ్డింగ్ కార్డు పంపించారు శివకుమార్. మనకు తెలిసిందే కదా, ఒక పిఎం ఏ రేంజ్లో బిజీగా ఉంటారో. అయినా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి వివాహానికి విషెస్ చెబుతూ ఆశీర్వచనాలు పంపించారు. తన స్వదస్తూరితో లేఖ పంపించడంతో అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు కొత్త జంట శివకుమార్, లలిత జూమ్ లో రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడి ప్రధాని మోదీ పంపించిన లెటర్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శివకుమార్ గారు, లలిత గారు. ముందుగా మీకు వివాహ శుభాకాంక్షలండి. ఎలా ఉంది కొత్త జీవితం? బాగుందండి. ప్రధానమంత్రికి మీ వెడ్డింగ్ కార్డు పంపించాలి, ఆయన్ని మీ వివాహానికి ఆహ్వానించాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే జనరల్ గా మనం నార్మల్ గా క్రియేటివ్ థాట్ తో ఉంటారు కదా, అలాగే మా హస్బెండ్ కూడా కొంచెం క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. సో అంటే ఒక పవర్ ఉండి పొజిషన్ లో ఉండి ఆహ్వానించడం వేరు. సరదాగా మనం పిఎం గారికి ఇష్టం కదా, ఒకవేళ రాద్దాము, ఏం రెస్పాండ్ వస్తుందో చూద్దాము, అసలు ఆయన రిసీవ్ చేసుకుంటారా లేదా, ఎలా రెస్పాండ్ అవుతారు, అసలు వెడ్డింగ్ కార్డ్ చూస్తారా లేదా, చిన్న క్రియేటివ్ థాట్ తో ఇన్వైట్ చేద్దాము అన్నట్టుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రధానమంత్రికి ఇద్దరికి పంపించారు అనమాట. అంటే అంత పెద్దోళ్ళు చిన్న నార్మల్ ఇష్యూస్ మనం పంపించిన మెయిల్స్ లేదా మెసేజెస్ కానీ లెటర్స్ కానీ చదువుతారా లేదా, ఒకవేళ మనం పిలిస్తే మన పెళ్లికి ఎలా రెస్పాండ్ అవుతారు, ఈ క్రియేటివ్ థాట్ తోనే పంపించామండి. శివకుమార్ గారు, 2022లో జరిగిన మీ చెల్లెలు గౌతమి గారి పెళ్లికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వెడ్డింగ్ కార్డు పంపించారు కదా. ఇంత ఇష్టమా మీకు ప్రధాని అంటే? అంటే ఆయన చేసే పనులు కానీ ఆయన చేసే ఆలోచనలు కానీ నాకు బాగా ఇష్టం అన్న ఆయన అంటే. అందుకే మేము ఏదైనా ఫస్ట్ కార్డు, మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు కూడా అనుకున్నాం ఫస్ట్ కార్డు ఆయన సెండ్ చేద్దామని. అంటే అప్పుడు అట్లా రిప్లై వచ్చిద్దని కూడా తెలియదు నాకు. అట్లా సెండ్ చేయడం తర్వాత 15 డేస్ తర్వాత మా సిస్టర్ కి కూడా అట్లా రిప్లై రావడం చాలా సంతోషం అనిపించింది. అది కూడా మా సిస్టర్ ఆల్బమ్ లో దాన్ని లాస్ట్ పేజీలో ప్రింట్ చేసుకున్నాం చక్కగా. అదొక మనకి అచీవ్మెంట్ లాగా, మెమరబుల్, మంచి గుర్తింపు లాగా అనిపించింది. నా పెళ్లికి కూడా అలానే చేశాను. ఏప్రిల్ 20 తారీఖు పోస్ట్ చేశా. అయితే జూన్ 3 తారీఖు వచ్చిందండి అది. అయితే ఇంత లేట్ అవ్వడం వల్ల ఈసారి రాదేమో ఇంకా ఇష్యూస్ ఉన్నాయి కదా బాగా, ఈ పాకిస్తాన్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇంకా మనకి రాదేమో అనుకున్నాం. కానీ ఆయన ఇంత బిజీలో కూడా మాకు ఇట్లా రిప్లై చేయడం అనేది చాలా సంతోషాన్ని. మీకే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మీ కుటుంబం అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళకి వందల్లో వేలల్లో ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి, మెయిల్స్ వస్తూ ఉంటాయి. అయినా దానికి గుర్తుపెట్టుకొని మరి రిప్లై ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అవునండి. మేము పోస్ట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, మన రిప్లై చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. మేము ఇంత చాలా సామాన్యులం, ఒక చిన్న కుగ్రామంలో ఉండేవాళ్ళం మేము. మాకు కూడా ఇట్లా గుర్తు పెట్టుకొని, అదే మనకి కార్డు పంపించారు, ఇలా మనం ఎట్టా వెళ్ళలేం కాబట్టి ఏదైనా రిప్లై ఇస్తే బాగుంటుందని ఒక గ్రీటింగ్ కార్డు లాగా ఆయన సిగ్నేచర్, స్వహస్తాలు సిగ్నేచర్ పంపడం అనేది చాలా సంతోషం తగ్గ విషయం అండి మాకు. అంటే మాకు అది ఒక 1000 కోట్లతో సమానం అన్నట్టు. ఇంకా ఇంకోటి, మనం పవర్ లో ఉండి, లేదంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి ఉండి, లేదంటే ఒక చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి వాళ్ళ చిల్డ్రన్స్ వెడ్డింగ్ కి వెళ్ళడము వేరు. మన వెడ్డింగ్ కంటే వీఆర్ నార్మల్ సిటిజన్స్, అంటే ఒక సెలబ్రిటీస్ కాదు అది అని చెప్పి గ్రామంలో సర్పంచ్ కూడా కాదు. సో ఇంత నార్మల్ పర్సన్ కి తను గుర్తు పెట్టుకొని వచ్చిన కార్డుకి రిప్లై ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంటే ఈ విషయంలో అర్థం చేసుకోవచ్చు, అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా తను ఎంత ఇదిగా తీసుకుంటున్నారు అనేది. అప్పుడప్పుడు న్యూస్ లో చూస్తూ ఉంటాము, అంటే వాళ్ళ కాళ్ళు కడగడం, మిలిటరీస్ ఆఫీసర్స్ ని రెస్పెక్ట్ చేయడం, కాళ్ళు కడగడం, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూ మన న్యూస్ చూస్తూనే ఉంటాం ప్రధానమంత్రి గురించి. కాకపోతే ఇది కూడా తీసుకుంటారు ఇంత ఇదిగా అనేది మేము ఆలోచించలేదు యాక్చువల్ గా. లలిత, నిజంగానే మీరు చాలా మంచి మాట చెప్పారు. సెలబ్రిటీలకే పెద్దవాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది, వాళ్ళకే రెస్పాండ్ అవుతారని చాలా మందిలో అభిప్రాయం ఉండొచ్చు. కానీ సామాన్యులకు కూడా అదే విధంగా గౌరవం, విలువ ఇస్తారు అని ప్రధానమంత్రి నిరూపించారని చెప్తున్నారు కదా. నిజమే, దీని ద్వారా కూడా ఒక మంచి మెసేజ్ సామాన్యుల్లో కూడా వెళ్తోంది. మరి ఇంతకీ మీ ఊరి వాళ్ళందరూ ఏమంటున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ వాళ్ళు ఏంటి అని అంటే నార్మల్ అనమాట, వాళ్ళు ఫార్మర్స్.
ఫస్ట్ వాళ్ళ పేరు పేపర్‌లో చూడగానే అది ఇష్యూ అంటే న్యూస్ ఏంటి? ఎందువల్ల వచ్చింది కాదు. వాళ్ళ పేరు అనేది పేపర్‌లో ప్రింట్ అయింది కాబట్టి, ఓకే. నా పేరు కూడా వచ్చిందా అన్న హ్యాపీనెస్‌లో ప్రధానమంత్రి దగ్గర నుంచి రిప్లై రావడం ఒక ఎత్తైతే, ఆహా! నా పేరు కూడా వచ్చిందా అని మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా అమ్మ పేరు, మా నాన్న పేరు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో చూసి అంటే నేను యాక్చువల్‌గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. వెరీ సో, నైస్. అప్పుడొస్తది. ఒకవేళ ర్యాంక్ వస్తే చూస్తామేమో అనుకున్నారు మా అమ్మ వాళ్ళు. కానీ ఇంతకు ముందు నా పేరొచ్చిందా? అవునా! చెప్పారు ఊరు వాళ్ళు. మీ అమ్మాయి పేరు ఇలా అంటే మీ పేరొచ్చింది. మీ అమ్మాయి పేరొస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అమ్మ. నిజంగా మీరు ఇలా చేయడం వల్ల ఒక పాజిటివ్ మెసేజ్‌ని జనాల్లో కూడా పంపించినట్టుగా అయిపోయింది. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం, అది కూడా కేంద్ర ప్రభుత్వం అని మనం చెబుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఇంతకీ మీ ఇద్దరిది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్. అరేంజ్డ్ మ్యారేజ్. లలిత, మీకు శివ చెప్పారా నేను ఇలా ప్రధానమంత్రి గారికి వెడ్డింగ్ కార్డ్ పంపిస్తున్నాను అని మీకు? లేదండి. అసలు చెప్పలేదు. అంటే కొన్ని రాస్తున్నాను అంటే నోటరీస్ అవి తీసుకున్నారు పోస్ట్. కొరియర్ ఎవరికి ఇవి ఎందుకు అంటే, లేదు నేను చెప్పను. కొంతమంది ఉన్నారులే నేను పంపించుకుంటాను. అరే! ఎవరికి పంపిస్తున్నారంటే, ఉన్నారు మా వాళ్ళకి పంపిస్తున్నా అన్నారు గానీ, ఇలా ప్రైమ్ మినిస్టర్ లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నానని అంటే చెప్పలేదు. మేము మొత్తం ఒక 5 కొరియర్లు చేశానండి. దాంట్లో ఫస్ట్ టీటీడీ ఒకటి చేశా. తర్వాత రెండోది నరేంద్ర మోడీ గారికి చేశా. మూడోదేమో రేవంత్ రెడ్డి గారికి చేశా. రేవంత్ రెడ్డి గారికి కూడా 2 అడ్రస్‌లు ఉంటే 2 అడ్రస్‌లు చేశా. అది అక్కడి నుంచి రిప్లై రాలేదు గానీ నరేంద్ర మోడీ గారి రిప్లై వచ్చింది. టీటీడీ నుంచేమో అక్షంతలు, పసుపు తాడు, కుంకుమ వచ్చాయండి. ఆ అక్షంతలు తలంబ్రాలు ఉంటాయి కదండీ పెళ్ళప్పుడు దాంట్లో పెట్టేసాం. వెరీ నైస్. అంటే టీటీడీ నుంచి కూడా మీకు రిప్లై వచ్చినట్టే కదా! అక్షింతలు వచ్చాయి. అంటే తలంబ్రాలు కావచ్చు, ఆశీర్వచనంగా కూడా పంపించి తలంబ్రాలు, ఉండాలి. నాకు స్వామివారి నుంచి ఆశీర్వచనం వచ్చినవి, తిరుమల నుంచి వచ్చినవి, అలాగే పసుపు తాడు వచ్చింది. చాలా బావుందండి. చాలా శుభసూచకంగా అనిపిస్తోంది. మీకు ఈ ఆలోచన రావడం ఒక ఎత్తైతే, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి పంపించడం చిన్న విషయం ఏమి కాదిది. మాకు టీటీడీ నుంచి కూడా 1 మంత్ బిఫోర్ ఇది ప్రింటింగ్ చేస్తేనే వస్తాయని చెప్తే దాని ప్రకారంగానే వెడ్డింగ్ కార్డ్ 1 మంత్ బిఫోర్ ప్రింట్ చేయడం, ప్రింట్ చేసిన తర్వాత పంపించాం. కరెక్ట్ గా 23వ తారీఖు మ్యారేజ్ అయితే 22వ తారీఖు మధ్యాహ్నం కొరియర్ వచ్చిందని ఫోన్ వచ్చింది. 22వ సాయంత్రం తలంబ్రాలు కలుపుతారు కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. ఆ కలిపి ఒక 2 అవర్స్ బిఫోరే, మీరు నమ్ముతారో నమ్మరు, 2 అవర్స్ బిఫోరే మాకు ఇట్లా కొరియర్ వచ్చిందని ఫోన్ చేస్తే అప్పటికప్పుడు మహిబాద్ వెళ్ళి ఆ కొరియర్ ఏంటని చూస్తే టీటీడీ వాళ్ళు వస్తారని చాలా సంతోషం అనిపించింది మాకు. ఎంత అదృష్టం అండి. నిజంగా పెళ్ళికి అవునండి. ముందు చాలా స్వామివారి దగ్గర నుంచి అవునండి. తలంబ్రాలు, అక్షింతలు రావడం అనేది చిన్న విషయం కాదు. చక్కగా మళ్ళీ మీరు వాటిని తీసుకొచ్చి తలంబ్రాల్లో కలిపి మళ్ళీ మిగతా వాళ్ళందరికి గూడా అక్షింతలుగా ఇచ్చి, మీ అందరికీ గూడా అవునండి. ఎంతమంది ఆశీర్వచనాలు దొరికినట్టు గదా! శ్రీవారి అక్షింతలు అందరి చేతులకు కూడా వెళ్ళి ఉంటాయి. ఇంతకీ మీరిద్దరు ఏం చేస్తూ ఉంటారు? నేనేమో ఒక ప్రైవేట్ కంపెనీలో సైట్ ఇన్ఛార్జ్ వర్క్ చేస్తానండి. మా మిస్సెస్ ఏమో సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది. నేను యాజ్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా వర్క్ చేసి మానేసి మళ్ళీ ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. యూపీఎస్సీ అంటే కలెక్టర్ అవ్వడం నా ఆశయం. చూడాలి ఏం జరుగుతుందో. తప్పకుండా త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు లాంటి వారినే కదిలించారు. టీటీడీ నుంచి గూడా మీకు అక్షింతలొచ్చాయి. అలాగే గట్టిగా సంకల్ప బలంతో కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ శివకుమార్ అండ్ లలిత. థాంక్ యూ సో మచ్ టు యూ బోత్. థాంక్ యూ.